నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు వైట్ ఛాలెంజ్ కి సిద్ధమా కేటీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్ రిలే నిరవధిక సమ్మె లారీ అసోసియేషన్ లో సమస్యల పరిష్కారానికి మల్లన్న టీం మద్దతు ఛత్తీస్గఢ్ లో బయటపడ్డ మావోయిస్టుల సొరంగం భారీ బంకర్ను గుర్తించిన భద్రతా బలగాలు వరంగల్ బొల్లికుంట ప్రాంతంలోని జేఎన్టీయు కేయు అనుబంధ ఫార్మసీ కళాశాలలు సంయుక్తంగా కళాశాల ఆడిటోరియంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాగ్దేవి విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ సిహెచ్ దేవేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథిగా డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా డాక్టర్ రామకిషన్, ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కె ప్రతాపరెడ్డితో పాటు ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపల్ జి కమల్ యాదవ్, డాక్టర్ ఎం రాధాకిషన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రోజు రోజుకి అంతు చిక్కని రోగాలతో సతమతమవుతున్న మానవాళికి గత కొంతకాలం క్రితం బీభత్సం సృష్టించి విజృంభించిన కరోనా ప్రపంచ మానవాళికి ఒక గొప్ప గుణపాఠం నేర్పిందని, మానవ జీవన శైలిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో భారత ఔషధ రంగం తన సామర్థ్యాన్ని చాటుకుందని, ఔషధ రంగ విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా పట్టాలు స్వీకరించిన విద్యార్థులు మాట్లాడుతూ గౌన్ వేసుకొని క్యాప్ పెట్టుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకలా జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. శ్రీ సిహెచ్ దేవేందర్ రెడ్డి గారు, చైర్మన్ ఆఫ్ వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, బొల్లికుంట, వరంగల్, తెలంగాణ, ఇండియా, for attending this important second graduation ceremony for issuing of all important certificate for more than 200 graduates, those who did their graduation from this important prestigious pharmacy school of our Telangana, and globally identified and recognized, and imparting high quality education as per the Pharmacy Council of India regulation. As a regulator, this is the first time they have invited me to attend this important graduation day as a distinguished guest, along with our chief guest, respected Professor K. Pratap Reddy, Honorable Now I call Bandari Rajeshwari onto the dais along with her parents. We would also felicitate Dr. V. Mahesh, Vaugdevi Institute of Pharmacy Sciences alumni. And now I call upon academic toppers of B.Pharm, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసి రమ్మంటే కేటీఆర్ నువ్వు మాదక ద్రవ్యాలు వాడతావని, ఇద్దరం టెస్ట్ చేసుకుందామంటే రాలేదని, ఇవాళ నువ్వు ఈడీకి వస్తావా సిబిఐకి వస్తావా అని అడుగుతున్నాడు. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 3 కోట్ల పనులలో భాగంగా ముసాబాద్, బదనకల్, చీకోడు గ్రామాలలో భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొని ముసాబాద్లో ₹1,00,00,000 పనులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ బాలరెడ్డి ఆధ్వర్యంలో పలు సీసీ రోడ్లకు అంగన్వాడీ కేంద్రాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణలో అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, మాజీ జెడ్పీటీసీ యాదగిరి గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. हल्के मिगलाटू शंकर कोई తమ్ముడు అది తీసుకో ఫుల్గా వాళ్ళనా సైడ్ కొంచెం అంటే దగ్గరగా ఓకే పెట్టలో కావాలి గట్టిగా గది లెక్క పెద్ద మనిషి కొంచెం లోపలికి ఎక్కడ లేని విధంగా దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా వచ్చిన ఒక సంవత్సర కాలంలోనే 55,000 పైచలకు ఉద్యోగాలను ఇవాళ లిమిటేషన్లు ఉంటాయా అంటే మరి నీ మాదిరిగా దూసిపెట్టడానికి లేం కదా మేము. ప్రభుత్వ సొమ్ము ప్రజలకు చెందాలి కానీ అడ్డగోలుగా ఇలా రోడ్లకు పనికిరాని భూములకు ఏదైతే ప్లాట్లు బిజినెస్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వడానికి లేవు. ఇవాళ ఇక సిరిసిల్ల ప్రాంతంలోనే కేటీఆర్ గారి నిర్వాహకం వల్ల ఇవాళ ఒక్కొక్క దొంగతనం బయటపడుతుంది. దొంగలు కదా. జయశంకర్ భూపాలపల్లి కాకతీయ లారీ అసోసియేషన్ వారి సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మె వంట వార్పు కార్యక్రమానికి తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మరియు టీం సభ్యులు మద్దతిచ్చారు. భూపాలపల్లిలోని కాకతీయ గణపురం లారీ అసోసియేషన్ గత 9 రోజులుగా రిలే నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి కూల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వారు పెంచవలసిన కిరాయిలు పెంచకుండా అసోసియేషన్లో ప్రధానంగా కొందరు ముఖ్య పదవులలో ఉండి మీరు ఏం చేస్తారో చేసుకోండి అనే తీరును వ్యవహరిస్తున్నారని, దీనికి నిరసనగా లారీ ఓనర్లందరూ 9 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. భూపాలపల్లి సింగరేణి జీఎం స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకొని వీరి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. లేని ఎడల వీరు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం ప్రతిరోజు పాల్గొంటుందని రవి పటేల్ లారీ ఓనర్స్ కి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
We want justice. లారీ ఓనర్ల ఐక్యత. లారీ ఓనర్ల ఐక్యత. ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మండి వైఖరి. ట్రాన్స్పోర్ట్ వారి మండి వైఖరి. జయశంకర్ భూపాలపల్లి కాకతీయ లారీ అసోసియేషన్ గత వారం రోజుల నుండి చేస్తున్నటువంటి నిర్వాధిక సమ్మెకు ఈరోజు తీన్మార్ మల్లన్న టీము మద్దతు ప్రకటిస్తూ ఉంది. లారీలు మన భూపాలపల్లిలో ఎన్నో భూములు కోల్పోయి, ఉపాధి కోల్పోయి, వాళ్ళ ప్రతి ఒక్కటి కోల్పోయి కూడా మనకు ఇక్కడి నుంచి భూములు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రధానమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ కాకతీయ లారీ అసోసియేషన్, అలాగే గణపురం మండలం అసోసియేషన్ కూడా కలుపుకొని ఈ యొక్క బొగ్గును మీకు ఏ రోజు కూడా ఏ ఇబ్బంది కలగకుండా సప్లై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు అవసరం వస్తే ఎమ్మెల్యే గారు మీరు కూడా తక్షణమే స్పందించాలి. జీఎం గారు వీళ్ళ యొక్క కష్టాలను నష్టాలను మీరు చూసి వెంటనే వీళ్ళ బాధలను తీర్చాలని తీన్మార్ మల్లన్న టీం డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ప్రతిరోజు కూడా వీళ్ళు ఎన్ని రోజులు సమ్మె చేసినా కూడా దానికి తీన్మార్ మల్లన్న టీము, తీన్మార్ మల్లన్న గారు అండగా ఉంటారని మేము ఈరోజు మీకు హామీ ఇస్తున్నాము. జై లారీ అసోసియేషన్. లారీ ఓనర్స్ అసోసియేషను, గన్పూర్ లారీ ఓనర్స్ అసోసియేషను, రెండు అసోసియేషన్లు కలిపి మేము లారీల మెయింటెనెన్స్ బాగా విపరీతంగా మెయింటెనెన్స్ కింద మాకు ఒత్తిడి జరుగుతుంది. ఈ ఒత్తిడిలో భాగంగా మేము చేసుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కును లారీ ఓనర్స్ అసోసియేషన్కు చేసుకున్నటువంటి అగ్రిమెంటు ఒప్పందము నవంబర్ ఫస్ట్ తారీఖు వరకు ముగిసింది. ఆ నవంబర్ 1 తారీఖు నుండి మొన్న 10వ తారీఖు వరకు 4-5 సార్లు లెటర్ ఇవ్వడం జరిగింది, సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాల హతమార్చాయి. ఈ క్రమంలోనే మావోయిస్టుల సొరంగం బయటపడింది. తాలిపేరు నదీ సమీపంలో భారీ బంకర్ను గుర్తించారు భద్రతా బలగాలు. సొరంగంలో సకల వసతులు ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు. దేశవాళీ రాకెట్ లాంచర్లు తయారు చేసే ఫౌండరీ మిషన్, పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ లైన్ నిర్మించే సిల్వర్ వైరు, ఆయుధాలను గుర్తించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులే టార్గెట్గా భద్రతా బలగాలు దాడులు చేస్తున్నారు. ఒక జనవరి నెలలోనే దాదాపు 35 మంది వరకు నక్సలైట్లను భద్రతా బలగాలు చంపేశారు. ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలు సక్సెస్ కావాలంటే
ప్రభుత్వ ఉద్యోగులతోనే సాధ్యమవుతుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి అన్నారు. ఉద్యోగుల పనితీరు వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా శాఖ డైరీని హైదరాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ ఆవిష్కరించారు. సమగ్ర ఇంటింటి సర్వే త్వరితగతిన పూర్తి కావడంతో ఉద్యోగుల పాత్ర కీలకమైందని అన్నారు. బీహార్ రాష్ట్రంలో సర్వేకు 6 నెలల సమయం పడితే తెలంగాణలో 2 నెలల్లో పూర్తయిందన్నారు. త్వరలో సర్వే నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, ఆర్థిక వెసులుబాటు చూసుకుని వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ. 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన యంగ్ అండ్ డైనమిక్ మరొకసారి చెప్తున్నా కలెక్టర్ గారికి గట్టిగా సపోర్ట్తో తెలంగాణ హైదరాబాద్ జిల్లాని కలెక్టర్ గారితో సహా మనందరికీ కూడా ఎప్పుడు సహాయ సహకరిస్తూ ఇప్పుడే మన శ్యామన్న గారు చెప్పి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ డైరీలో అన్ని పొందుపరచు. హైదరాబాద్ జిల్లా ఆవిష్కరణ అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి గెజిటెడ్ అసోసియేషన్ సభ్యులు, నేను ఇక్కడికి వచ్చేసినటువంటి ఉద్యోగులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా నేడు అందరి సమక్షంలో హైదరాబాద్ కలెక్టరేట్లో ఇవాళ నూతన డైరీ ఆవిష్కరణ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇందాక శ్రీనివాసరావు గారు, కృష్ణ యాదవ్ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఏం తలపెట్టినా కానీ అది సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాలంటే అది ప్రభుత్వ ఉద్యోగితోనే అది సాధ్యం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఆదేశాలు అవన్నీ తీసుకొని వాటిని ముందుకు తీసుకువెళ్ళినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు ప్రజల్లోకి. సభ్యులకు ముందుగా అభినందన తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం తెలంగాణ సంబంధించి మనకి బ్యూరోక్రాట్ చాలా మంది ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంది ఉంటారు. మన రాష్ట్రానికి సంబంధించి యంగ్ అండ్ డైనమిక్ నాకు తెలిసి వయసులో కానీ ర్యాంకులో హైయెస్ట్ ర్యాంక్ ఉండి వయసులో తక్కువ ఉండి హైదరాబాద్ గడిగూడిన నుంచి కూడా ఒక 3 years పనిచేశాను. నాకు పూర్తిగా దగ్గర నుండి చూశాను. అట్లాంటి డైనమిక్ ఆఫీసర్ కింద హైదరాబాద్ జిల్లా ఉండటం, అక్కడ మనం పనిచేయడం, వారిని ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఇంతకుముందు మనం చాలా కార్యక్రమాలు చేశాం. ఇదే రంగారెడ్డి భవన్లో తెలంగాణ ఉద్యమం రంగారెడ్డి జిల్లా కింద ఉన్నప్పుడు హైదరాబాద్ జిల్లాగా ప్రప్రథమంగా మన ప్రాంత అధికారి అంటే ఐఏఎస్ అయినప్పటికీ, ఢిల్లీ స్థాయి అధికారి అయినప్పటికీ మన తెలంగాణ అధికారి ద్వారా చేసుకోవడం మన అదృష్టం. వారికి ప్రత్యేకంగా యావత్ తెలంగాణ 33 జిల్లాల తరఫున, సిటీ బ్రాంచ్ తరఫున, సెక్రటరీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారితో పాటుగా ఈ కార్యక్రమాలు వచ్చిన డిఆర్ఓ గారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ముసాబాద్ ఎస్ఐ గణేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, బీజేపీ నాయకులు, యువకులు పాల్గొని హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల మండలంలో 25 సంవత్సరాల లోపు యువకులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, బైకుపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, కొల్లా కృష్ణ, సద్ది మధు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బస్టాండ్లో చూస్తూ ఉంటాం. గుయ్య గుయ్య బండ్ల మీద పిల్లగాళ్ళు 25 ఏళ్ళ లోపలి పిల్లగాళ్ళు మందు కొట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటారు. ఎదురోళ్ళు జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఇతరులు చేసే అజాగ్రత్తల వల్ల మనం ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా హెల్మెట్ ధరించాలి. మనం తప్పు చేసినా ఎదురోళ్ళు తప్పు చేసినా మనకి హెల్మెట్ ఉంటే మన తలభాగాన్ని రక్షించుకుంటే మళ్ళీ మన జీవనం బతికుండి పట్టేటట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ హెల్మెట్ ధరించి బండి స్టార్ట్ చేసే విధానాన్ని మనం అలవర్చుకుంటే మన కుటుంబాన్ని బతికించి మనం బతికి పట్టేటట్టుంటది. లేకుంటే మన పిల్లలు మన కుటుంబం అంతా అగాధమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండోది, తాగి దయచేసి యువకులే కానీ అందరూ కూడా తాగి బండ్లు స్పీడ్గా నడుస్తూ ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైట్ ఛాలెంజ్ కి సిద్ధమా? కేటీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్. రిలే నిరవధిక సమ్మె, లారీ అసోసియేషన్ లో సమస్యల పరిష్కారానికి మల్లన్న టీం మద్దతు. ఛత్తీస్గఢ్ లో బయటపడ్డ మావోయిస్టుల సొరంగం, భారీ బంకర్ను గుర్తించిన భద్రతా బలగాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.